నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో గల మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివార్లోని స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు, ధాన్యం బస్తాలను భద్రపరుస్తున్న తీరును గమనించారు. ఎన్ని రైస్ మిల్లుల నుంచి ఎంత పరిణామంలో మిల్లింగ్ జరిగిన బియ్యం నిల్వలు గోడౌన్లకు చేరాయి, ఇంకా ఎన్ని నిల్వలు రావాల్సి ఉంది, వాటి నాణ్యత పరిశీలన, లాటింగ్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ బియ్యం, ధాన్యం నిల్వలను గిడ్డంగులకు వేగవంతంగా తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలలో బియ్యము, ధాన్యం బస్తాలు తడిసిపోకుండా యుద్ధ ప్రాతిపదికన వాటిని గోడౌన్లకు తరలించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోడౌన్లలో లీకేజీలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలో జాప్యానికి తావు లేకుండా సరిపడా సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచాలని, లారీల కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. ఆయా గిడ్డంగులలో అందుబాటులో ఉన్న స్థలం పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూడాలని, బియ్యము, ధాన్యం బస్తాల తరలింపు సమయంలో వర్షాల వల్ల తడిసిపోకుండా టార్పాలిన్లు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. కాగా గిడ్డంగుల వద్ద బియ్యం నిల్వలను అన్లోడింగ్ చేయించడంలో కాంట్రాక్టర్ అలసత్వ వైఖరిని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్పై నిబంధనలకు అనుగుణంగా చర్యలకు సిఫారసు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ, గోడౌన్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు మీ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ లారీ వచ్చిందా టీఏ ఎక్కడ చెక్ చేస్తారు? టీఏ డంప్ ఎంత 6 ఏసీకే సార్. అదంటే ఈ మొత్తం ఆ చివరి వరకు ఈ చివరి ఇది మొత్తం ఇక్కడ సెక్షన్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అదేంటి వేరే కలర్లో ఉంది? ఇది ఇష్యూ పడు సార్. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది సార్. ఇది 10% హాస్టల్స్కి వెళ్ళాలి. అది మనకు కావాలి. దీన్ని పాస్ చేసిన తర్వాత అంటే ఇది ఎక్కడ ట్రాకింగ్, అది ఎలాగ మీరు డిసైడ్ చేస్తారు? ఇంత రైస్ వేస్ట్ అవుతుంది కదా, స్పిల్ అవుతుంది సార్. గ్రీన్ స్పిల్ అవుతుంది సార్ దాని నుంచి. ఇవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ 25% గ్రోత్. ఇది ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? అదే మళ్ళీ బ్యాక్కి వెళ్తారు. అదే అలా చేస్తే స్టేట్ పూల్కి సెంట్రల్ పూల్కి సెపరేట్ ఇదంతా సెంట్రల్ పూల్. అంటే ఒక మిల్లుకి రెండు ఉండదు కదా. ఇవన్నీ చెక్ చేసుకుంటున్నా లోపలికి అలో చేస్తాం. ఓబిఎంఎస్లో అలో చేస్తాం. ఇది ఎస్పీ నేను రొటేషన్ అంటే ఇది మట్టిలో ఉంది ఉంటుంది. ఇదే సార్ మడ్ ప్లాస్టింగ్ సార్. కవర్ వేసిన తర్వాత ఏ ట్రేడ్ చేయాలి దాంట్లో అల్యూమినియం ఫాస్ఫేట్ ఇట్లా చేయాలి. ఇంత మటుకు మళ్ళీ డీటాక్ చేయడం జరిగింది. సో అది సెంటర్ ఫుల్లోకి ఇచ్చి బ్యాలెన్స్ మనకి ఇంకా ఆప్షన్ ల్యాక్ తీసుకోవడం. అటువైపు వీళ్ళు ఏంటంటే ఈరోజు మా వాళ్ళు వస్తుంది. चल कल के पेपर में आ गया पूजा।
సో బోత్ సైడ్ మీకు అవుతుంది. అవును సార్ చూసాను. తీసి చేసుకోమనండి. అంటే ఇది మొత్తం అంటే ఇటు సైడ్ కాదు, ఇది కాదు.